నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరూ ఈ ప్రేమ పక్షులిద్దరూ ఇంటర్నెట్ని షేక్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ కూడా ఇచ్చారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్న కంచిపట్టు చీరలు అమ్ముకునే దుకాణం పెట్టారు హైదరాబాద్లో. ఇంకో 8 బ్రాంచులు తెరుస్తామని చెప్తున్నారు. గత కొంతకాలంగా జూనియర్ దువ్వాడను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భంగా ఏం సాధించారని డాక్టరేట్ ఇచ్చారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో దువ్వాడకు డాక్టరేట్ ఎందుకు వచ్చింది, జూనియర్ దువ్వాడ సంగతులు ఏంటి, వీరిద్దరు ప్రేమ పక్షుల వెనకాల కథ ఏంటో మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతూ డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం ఏంటి మేడం, దువ్వాడ శ్రీనివాస్ అండ్ దువ్వాడ మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ నాకు బాగుంది. ప్రేమ పక్షులు, ప్రేమ పక్షులు అది ఏంటి అసలు, అంటే ఏం సాధించారని డాక్టరేట్ ఎందుకు? కొంతమంది అంటున్నారు డాక్టరేట్ ఫేక్ అని చెప్పి, అండ్ కొంతమంది అంటున్నారు ఫ్రమ్ వాట్ ఎవర్ యూనివర్సిటీ హెస్ గాట్ అక్కడ అప్లికేషన్ ఉన్నాయి డాక్టరేట్ కోసం పెట్టుకోండి మీరు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డాలర్స్కి ఇది అమ్ముతాం అని చెప్పి. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. లేకపోతే ఇతను చూసి డాక్టరేట్ ఇవ్వడానికి ఏముందండి? సభ్య సమాజం ఒక రకంగా ఇతను చూసి కుళ్ళుకునేంత పనే ఉంది. ఏహభావం కలుగుతుంది ఇంక ఇలాంటి వాళ్ళని చూస్తే. మనం ఆలోచిస్తే కనుక February 14th వచ్చిందంటే ఇంత భయంకరంగా వారం జరుగుతుందని చెప్పి నా జీవితంలో నేను రియలైజ్ అవ్వలేదు. ఏ ఛానల్లో చూసినా వీళ్ళ వెనక వాళ్ళ హార్ట్ షేప్ ఇమోజీస్ పైనుంచి కిందకి స్క్రీన్ల మీద తేలుతా ఉన్నాయి. వీళ్ళేమో కిస్ డే, లవ్ డే, హగ్ డే, చాక్లెట్ డే, బాబో ఎన్ని రకాల అగాయిత్యాలు చేయాలి, అన్ని రకాల అగాయిత్యాలు చేసి అసలు Feb 14th అన్న దానికి ఒక విరక్తకరమైన సన్నివేశం ఇచ్చి, అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్ ఈస్ అబౌట్ నథింగ్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ కాబట్టి వాళ్ళిద్దరు మనసులు కలిసినాయి. నో, బట్ ఐ వాంట్ టు సే ఇన్ ద పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ లవ్, పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ ఎఫెక్షన్, పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ వెరీ అన్సీన్ ఫోర్సీన్ సిచ్యువేషన్స్ చూపించి, అంటే ఒక యువ జంట ఎవరన్నా ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలంటే చిచి మాకొద్దు అన్న ఒక విరక్తి కలిగించారు వీళ్ళిద్దరు కలిసి. ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్పే ఉంది. నో, ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు అడల్టరీ అన్న వర్డ్ నేను వాడచ్చా లేదో నాకు తెలియదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, హిస్ వైఫ్ ఇస్ వాంటింగ్ హిమ్, నాకు కావాలి నా భర్త అని. కూతుర్లు అయితే ఏడుస్తారు, కూతుర్ల పైన చేయెత్తిన సన్నివేశాలు కూడా చాలా చూసాము, తిరగబడిన సన్నివేశాలు ఉన్నాయి. అండ్ ఈ దువ్వాడ వాట్ ఎవర్, ఇప్పుడు దువ్వాడ మాధురి అనొచ్చు కదా, అనుకోవచ్చు కదా. సో ఎలాగో మాధురి పక్కన శ్రీనివాస్ అని పేరు పెట్టేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో. ఈ మహాతల్లి అయితే అనరాని మాటలు, పిచ్చి బూతులు, అక్కడ కెమెరాలు రోన్ అవుతున్నాయని లేదు, ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారని లేదు, బాబోయ్ భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ ని గెంటేసేటలు, ప్రాపర్టీ ఎక్విజిషన్లు. ఒక సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ వైఫ్ టార్చర్ దాన్ని భరించలేకపోతే ఈవిడే అన్నదానం పెట్టిందని, ఈ అన్నదాన శిబిరంలో జాయిన్ అయిన తర్వాత ఈవిడ మనసులు కలిసినాయి అని, ఒక నష్టపోయిన బాధితురాన్ని దగ్గర చేయించుకుని పర్సన్ అంటే పెద్ద వ్యూస్ వచ్చిండే క్యాండిడేట్ కానే కాదు, బీయింగ్ అ పొలిటికల్ పర్సన్, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇలాంటి దుర్ఘటన జరగటం ఆ పార్టీకే పెద్ద డెంట్. అండ్ ఆలోచించుకుంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడి నుంచి అండి కాన్స్టిట్యుయెన్సీ? టెక్కల. వాళ్ళ కర్మ ఇలాంటి అక్రోచాలు చూడటానికి. ఈ దువ్వాడ వచ్చేసి బేసికలీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు? మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్, రెండో భార్య ఉండగా మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి, పిల్లల్ని గంటం ఏంటి? వాళ్ళ వైఫ్కి లేని ప్రాబ్లం, రూల్స్కి లేని ప్రాబ్లం, నీకెందుకు? ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడు, ఎందుకంటే నువ్వు ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నావు కాబట్టి. నీకు అనుకూలంగా ఉంటే సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడేస్తావు, అనుకూలంగా లేకపోతే సబ్జెక్టులు ఎత్తావు. నువ్వు క్యారెక్టర్ ఉన్న మనిషివి, నువ్వు ఒక పులివి. ఇదంతా కాకుండా ఇంకో అగాయిత్యం ఏంటంటే, ఐ థింక్ దిస్ ఫీమేల్ షీ ఈస్ ప్రమోటింగ్ వన్ మూవీ అండి, ఏదో మూవీ అండి. ఇతను వచ్చి ఫైట్లు చేస్తూ ఉంటాడు, కార్యకర్త లేకపోతే ఇంకేదో వాలంటీరో తీశారు. ఇలాంటి అగాయిత్యాలు జనాల ముందు పెట్టి, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ ఆర్ సమ్వన్ వాంట్ టు మ్యారీ, కొంపదేసి దువ్వాళ్ళు అంటాడు వస్తాడు మన జీవితంలో. మనం ఉండగానే మన ఇళ్లలోంచి బయట పంపించేస్తారా? మనం పంపించేస్తే కనుక మనకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారా అని చెప్పి తిరుమలకి వెళ్ళొచ్చారు. ఏమంటే నేను చెప్పేది ఏంటంటే, వాట్ మై పాయింట్ ఐ వాంట్ టు సే ఇస్ దాట్ ఇలా 10 రకాల పెళ్లిళ్ళు చేసుకుని పిచ్చి పిచ్చిగా తిరిగి, అండ్ ఇలా అంటారు జూనియర్ దువ్వాడని కంటా నేను అని చెప్పి. ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఇంకా డిజాల్వ్ అవ్వలేదు, నలిఫై అవ్వలేదు, దానికి ముందు పెరిగిన పిల్లలు, దాని ముందు నేను ఇంకొక పిల్లల్ని కంటాను అని చెప్పి వీడియోలు పెడుతుంటే ఎంత జిగుప్సాకరంగా ఉంటుంది ఇది. ప్రతి ఒక్కళ్ళు మహిళలు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు మాకు దువ్వాడలు అంటే వస్తాడేమో జాగ్రత్త అన్న భయం వస్తుంది, రాదా అండి? దివ్యల మాదిరి కోరుకుంటుంది కదా దువ్వాడ. ఏమండి దివ్యల మాదిరి ఏమనుకుంటుందో, దువ్వాడ మాదిరి ఏమనుకుంటుందో నాకు తెలియదండి. వీళ్ళ సర్ నేమ్స్ కూడా క్వైట్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి నాకు. అండ్ ఇదంతా కాకుండా వాట్ హీ విల్ సేస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని ఎగిరాడు, ఇప్పుడు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అన్నాడు. ప్రతిపక్షంలో నువ్వు కూర్చున్నావు కాబట్టి అప్పుడు ఎగురుతున్నావు, పాలక పక్షంలో ఉన్నప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కనిపించినాయా? నీ అరాచకాలే నీకు కనిపించట్లా ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ నీకు ప్రతిపక్షం, దాంతో పాలక పక్షంలోకి మాట్లాడుతున్నావు నువ్వు, ఏమన్నా అర్థం ఉందా? ఇదంతా కాకుండా పవన్ కళ్యాణ్ జోకరు ఇలాంటి మాటలని అని, నువ్వు ఒక పెద్ద జోకర్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకంటే నీకు నీ పెళ్ళం చెయ్యి అంటుంది, నీ పిల్లలు ఏడుస్తున్నా నీకు కనిపించదు. ఏదో ఆదుకున్న ఒక అమ్మాయిని ప్రేమికురాలని చెప్పి సరే నీ ప్రేమని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి బయటకు వచ్చి తీసే ఛానల్ టీఆర్పీల కోసం రేటింగ్ల కోసం చేసేస్తారు. పక్కనున్న వాళ్ళ భావాలు ఎంత దెబ్బతింటాయి. ఇదంతా కాకుండా ఎంత సోషల్ న్యూసెన్స్ వీళ్ళిద్దరు. ఇది కాకుండా బట్టల షోరూమ్ ఓపెనింగ్, దానికి ఒక కోటు, ఈయన ఒక బ్లేజర్. ఇప్పుడు ఈమె ఇన్ఫ్లుయెన్సర్, ఆయన చేసే చేపల పులుసుని తీసి చూపిస్తుంది, వండి వారుస్తుంది ఇంట్లో. అక్కడ దాకా చేపల పులుసు దాకా ఏగితే చాలండి బాబు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఇలా ఉండొచ్చు అని నువ్వు నేర్పిస్తే కనుక నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తే ఏం సమాధానం ఇస్తావు? ఇప్పుడు నేను ఉన్నాను, ఐ వాంట్ మ్యారీ సంబడి, ఖచ్చితంగా ఇలాంటి తయారైతే లేకపోతే ఇంకొక అమ్మాయి జీవితం ఇలా దువ్వాడు చేసినప్పుడు మేము చేస్తే తప్పేంటంటే ఒక నెగిటివిటీకి, ఒక రాంగ్ ఇంపోజిషన్కి ఎగ్జాంపుల్గా నిలిచే ప్రతి ఒక్క కార్యకర్త వైసీపీ వాడే. బట్ టీడీపీలో జరగదా ఇలాంటి? ఉన్న పార్టీ నుంచి బహిష్కరిస్తారు. అలా ఆవిడ మొత్తుకుందండి బాబు, ఏం లేదు ఇతనికి నాదే మొత్తం అని చెప్పి. రికార్డ్స్లో ఉన్నాయి అవన్నీ. ఇదంతా కాకుండా ఈ దువ్వాడు మొన్న అసెంబ్లీ బయట నుంచుని మాకు ఇన్ని నిమిషాలు కావాలి, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా దేనికి కావాలంటే ప్రశ్నించడానికి ఎక్కువ గడువు ఉంటుందని చెప్పి, ముందు నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఉన్న దాంట్లో మాట్లాడమని చెప్పి. నీకు కంటెంట్ లేదు, ఆయనకి కంటెంట్ లేదు, ఎవరికి కంటెంట్ లేదు, అసెంబ్లీకి రారు, ఎవరు రారు. అండ్ అసెంబ్లీ అర్హత లేని వాళ్ళందరూ బయట నుంచి ప్లకార్డులు పట్టుకుని ఇది ఏంటండి వీళ్ళందరూ చేసేది దాదాగిరి. కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా ఈ జంటను చూసి హర్షిస్తారా? అసలు ఇళ్లలో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించి ఒక్కళ్ళన్నా ఫోటో చూస్తారా? ఎవరన్నా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏదన్నా ప్రమోట్ చేస్తారా? ఈమెనైతే చూస్తారు అందరూ. నో అండి. బేసికల్లీ ఎవరైనా సభ్య సమాజంలో మామూలుగా కాపురాలు చేసుకునే వాళ్ళు ఎవరు ఈ జంటను చూడరండి. ఈ జంట కింద కమెంట్ పెట్టరు, చూడరు, ఎవరు ఇష్టపడరు ఇలాంటి వాళ్ళని. ఇట్స్ అ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ హాల్ ఆఫ్ ఎవ్రీవన్. కానీ వ్యూస్ వస్తున్నాయి కదా ఏమండి, ఇంకా పనికిరాని వ్యూస్ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని కొట్టించుకోవడం తప్ప, మోకరీ స్టఫ్ తప్ప ఇది రియల్ కంటెంట్ కానే కాదు. ఎక్కడన్నా ఒక ప్రాపర్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇలాంటివి చేస్తారండి? మేము పెళ్లి చేసుకోము, కోర్టులో కేసు ఉందని చెప్పి దువ్వాడే చెప్తా ఉంటాడు. కానీ మేము పిల్లల్ని కానీ వేస్తాం, జూనియర్ దువ్వాడు వస్తాడు. అండ్ ఇంకేదంతా చాలదన్నట్టు మోస్ట్ హాస్యాస్పదమైన వర్డ్ ఈ లేడీ అంది ఏంటంటే, ఆయనకి 2 పిల్లలు, నాకు 3 పిల్లలు, ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది, ఇంకో పిల్లకి పెళ్ళికి మేము రెడీ చేస్తాం. నువ్వు రెడీ చేయడం ఏంటమ్మా తల్లి? వాళ్ళ మదర్ లేరా? నువ్వు రెడీ చేయడం ఏంటి? నువ్వు సమకూర్చుకుంటావు, ప్రయత్నిస్తున్నావు, ఏర్పాట్లు చేస్తావు, నువ్వు చేయడం ఏంటి? అసలు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఇలాంటి వీడియోలు చూస్తే హర్షిస్తారా? చీతు అని చెప్పి తిట్టుకున్న నువ్వేమో తీసుకెళ్ళిపోయి ఆ పిల్లకి పెళ్లి చేస్తాం, మా పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వాలి మేము అని చెప్తుంటే అసలు ఈయనే మాకెంత జిగుప్స కలుగుతుందో నీకు ఐడియా ఉందా ఈ విషయంలో? ఆఖరికి వాళ్ళ కూతుర్లో ఆయన సహించుకుంటారు. అయ్యో, వాళ్ళ కూతుళ్ళు చాలా వాట్సాప్ మెసేజ్ చూపించారు కదండి అప్పట్లోనే. ఇలా నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎవరైనా ఇంట్లో టెలికాస్ట్ చేస్తే ఇలాంటి కనుక చిన్నపిల్లలు కళ్ళు మూసేయాలి, ఎదుగుతున్న పిల్లలు కళ్ళు మూసేయాలి, ఎదుగుతున్న అబ్బాయిలు కళ్ళు మూసేయాలి. బాబోయ్, బహిష్కరించే కంటెంట్ ఇదంతా. He is taking advantage of his own mistake. Court they says ఒకవేళ అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఉంటే ఇట్ ఇస్ ఎంటైటిల్డ్ ఫర్ డివోర్స్. కావాల్సింది ఇదే కదా ఇతనికి, ఇంకొక అమ్మాయితో ఎగట్టం. ఈ అమ్మాయికి కావాల్సింది ఇలా హస్బెండ్ ఇంకా ఇన్నోసెంట్ అండి పాపం. నేను ఏ సిచ్యువేషన్ ఉన్నా సపోర్ట్ చేస్తా అని చెప్తాడు పాపం. లే 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 ఆ రోజు ఆ బిట్ ప్లే చేస్తుంటే టీవీలో ఈ అమ్మాయి మొహం మాడిపోతుంది. నాకు అర్థం కాదు ఏముందని చెప్పి ఇక్కడ చూసుకుని వచ్చావు నాకు తెలియదు. అండ్ ఇంత చరిత్ర కలిగిన వ్యక్తిని, ఇంత పబ్లిక్ న్యూసెన్స్ని జనాలు అంటున్నారు ఫేక్ డాక్టరేట్ అని. నాకు తెలియదు అది ఎంతవరకు నిజమో అబద్ధమో. కానీ ఏంటి ఎలా రకంగా చూసుకున్నా అసలు డాక్టరేట్ అనేది నిజమా? ఒకవేళ నిజమే అయితే ఎలాంటి వాళ్ళకి కూడా వస్తే ప్రతి ఒక్కరికి రావాలి. ఇంకా ఏమంటే ఇంకోటి ఏంటంటే, ఇంకొక అదృష్టం, ఈ మాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో డాక్టరేట్ గురించి పోస్ట్ చేయాల. అదంటే విచిత్రంగా ఉంది నాకు. మాకే వచ్చిన డాక్టరేట్ అని చెప్పి రాసుకోవాలి కదా, భయం వేసి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే దిస్ ఇస్ అట్టర్ నాన్ సెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ. అండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఎవడూ సీరియస్గా తీసుకోడు. ఓన్లీ ఒకే ఒక ఛానల్ టెలికాస్ట్ చేయాలి, ఆ ఛానల్ ఏంటో జనాలకే తెలుసు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్య మాధురి ఈ జంట విశేషాలు తెలిసిన తర్వాత ఆయనకు డాక్టరేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు ఇచ్చారు, తీసుకోవడానికి ఇవ్వడానికి అర్హతలు ఏంటో మీ అభిప్రాయాలు మీ కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.